నిప్పు లాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. ఎవరికైనా సరే లైఫ్లో ఎంత హార్డ్ వర్క్ ఉన్నా 1% అయినా సరే లక్ చాలా అవసరం అండి. అది సినిమాల్లో అయితే ఇంకా ఎక్కువ కావాలి. ఎందుకు చెప్తున్నానంటే సెలబ్రిటీలు సైతం మన షోని చాలా లక్గా ఫీల్ అవుతున్నారు. సినిమా విడుదలైనప్పుడల్లా మన షోలకు వస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు, వాళ్ళ సక్సెస్ని మీతో షేర్ చేసుకుంటున్నారు. మరి ఇవాళ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ లక్ని టెస్ట్ చేసుకుని సక్సెస్ అయ్యి బోల్డని గిఫ్ట్లు తీసుకెళ్ళడానికి నలుగురు లక్ష్ములు రెడీగా ఉన్నారు. వాళ్ళని పిలిచేద్దాం. డాన్స్ వేయడం చాలా ఈజీ అని వాళ్ళు నేను చూపించిన స్టెప్పులు చూసాక మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఏ స్టెప్ గుర్తు రాకపోతే ట్యాప్ తిప్పడం వాళ్ళు పెట్టడం. నేను అలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నువ్వు అలాగే ప్రాక్టీస్ చేస్తుంటావా? సూపర్. నువ్వు నా క్లాసే. ముందు నాకు మీ పేర్లు చెప్పండి. ఓకే. పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి ఏం చేస్తుంటావు? నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను ఎంబీఏ చేస్తూ అండ్ లోకల్ ఛానల్ యాంకరింగ్ కూడా చేస్తున్నా. మీలాగే. ఖమ్మంలోనా? ఖమ్మంలో. వావ్ సూపర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల. మీ పేరు? మై నేమ్ ఇస్ నళిని. నళిని. ఇంట్లో బంగారం ఇంకేమన్నా మిగిలిందా? మొత్తం ఒంటి మీదే ఉందా? అంటే మీకోసం తీసుకొచ్చాను బంగారం. నా కోసం తీసుకొచ్చావా? నా కంటికి ఇంపుగా కనిపించాలని నళిని అలా రెడీ వచ్చింది అంతేనా? యా. నళిని నిజంగా బాగుంది. మీ జడ, మీ హారం అన్ని బాగున్నాయి. మీ వడ్డాణం అన్ని బాగున్నాయి. నళిని ఏం చేస్తూ ఉంటావు? నేను ఎన్ఐఏలో వర్క్ చేస్తున్నాను మ్యామ్, అండర్ రైటింగ్ డిపార్ట్మెంట్. ఇట్స్ ఎ గవర్నమెంట్ జాబా? మీకోసం స్మాల్ గిఫ్ట్ మ్యామ్. గిఫ్టా? ఎస్. ఏంటది? తయారు చేశాను. క్విల్లింగ్సా? థ్యాంక్ యూ సో మచ్. కాదు అవును అంత బాగుంది కానీ ఎందుకు మ్యామ్ 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 అంటున్నావు? గారెలు బూరెలు నాకు అసలు పడవమ్మా. ఓకే శ్యామా. అతివృష్టి అనవృష్టి. శ్యామా అంట. అదేం పేరండి? చక్కగా అంటే రొమాంటిక్ గా ఉంది కదా. అది రొమాంటిక్ గా ఉందా? బాబోయ్ నీ రొమాన్స్ లో ఇంత వైలెన్స్ ఉంది అనుకోలేదు. బట్ ఎనీవే థ్యాంక్ యూ, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అమ్మాయికి నచ్చింది పెద్ద మనసుల్లో మాటల్ని కళ్ళే పలికేస్తుంటే. నీ పేరేంటి? నా పేరు ఆశ. ఆశ. ఎవరికి ఆశ? ఎవరి ఆశ? అందరికీ ఆశ, అందరికీ ఆశ. పెళ్ళవలేదా? కాలేదు. అదే ఎవరి ఆశ అని అడిగాను, దానికి ఆన్సర్ రాలేదు. అందుకే నేను మళ్ళీ క్లారిఫై చేసుకున్నాను. ఓకే. సో ఇక మీ ఆశలు మీరు పెంచుకోవచ్చండి. పెళ్ళవలేదంట. ఏం చేస్తున్నావు? ఆర్టిస్ట్. ఆర్టిస్టా? ఓ అంటే సీరియల్సా? సీరియల్స్, మూవీస్. సీరియల్స్, సినిమాలు రెండు చేసి. ఓకే. ఆశ బాగా ఆడేసే ఇవాళ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. నా పేరు ప్రవల్లిక. నేను ఆర్టిస్ట్ని. V9 న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్ని అండ్ బిగ్ మూవీలో కూడా చేయబోతున్నాను. అవునా? గుడ్ గుడ్. ఆల్ ద బెస్ట్. న్యూస్ రీడర్లు న్యూస్ చదివేటప్పుడు మాత్రం నవ్వకుండా ఉంటే సరిపోతుంది. బయట నవ్వుతూ ఉండదు చక్కగా. చూడు నవ్వుతే ఎంత బాగున్నావు. ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసేయి. సో ఇవాళ మీరు నలుగురు గెలుచుకునే గిఫ్ట్లు ఒకసారి చూద్దామా? అదృష్ట లక్ష్మి రెడీ. ముందుగా శ్రావణి ఆడుతుంది. శ్రావణి వచ్చి. సీతాకోక చిలక నీకై వేచా మనసా వాచా. శ్రావణి మొత్తం 3 ఛాన్సెస్. ఓకేనా? తీసుకోని బాల్. ఫస్ట్ బాల్. సో ఆడేసి ఫస్ట్ బాల్ స్టార్ట్.
90. Last ball, third ball. Points. 170 points. థ్యాంక్ యూ. Go. ఓ సీతాకోక చిలక నీకై వేచా నల్లి నెక్స్ట్ నువ్వే ఆడాలి వచ్చేదా. నళిని తీసుకో ఫస్ట్ బాల్ వేసే. Points. Second ball. No points. Last ball. $90. 110 points. Asa. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు Asa తీసుకొని ఫస్ట్ బాల్ ముత్యమంత ఆశ ఆడేసి. Second ball. $80. Last ball. ఒకసారి 100 పడవే. సామదాన దండోపాయాల్లో ఏది పనిచేయదు మా అదృష్టలక్ష్మికి. జస్ట్ లక్. నువ్వు కూడా అంతే సేమ్ 170 points. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ. న్యూస్ రీడర్ వార్తలకు టైం అయింది దామా. ఎక్స్ట్రాడినరీ తీసుకో ఫస్ట్ బాల్. 170 టాప్ లో ఉంది ఇప్పటి వరకు. Second ball. $30. Last ball. No points, Pravalika. ఫస్ట్ రౌండ్ అయిపోయాక ఇద్దరికి టై పడింది, ఆశా అండ్ శ్రావణి. సో మీ ఇద్దరిలో ఎవరు రౌండ్ టాపర్ అవుతారో చూద్దాం. బొమ్మ బోర్సా? హెడ్జా? ఓకే. టేల్స్. నేనే. నువ్వే విన్నర్ ఇప్పుడు. అదే అంతెందుకు నేనే అని నువ్వే. థ్యాంక్ యూ. ఆమె నమ్మలేకపోతుంది తన కాదా అని. టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి? టవర్ ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ నువ్వే శ్రావణి, నీకేం కావాలి చెప్పు. ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. నల్ని నీకేం కావాలి? చపాతీ మేకర్. రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. ప్రవళిక? ప్యాన్స్ మేడం. నాన్ స్టిక్ ప్యాన్స్ Yeah. అట. ఓకే. సో మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.
షో ఎంజాయ్ చేస్తున్నాము, ఆటలాడుకుంటున్నాం, గిఫ్ట్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఈ ఎంజాయ్మెంట్ని షేర్ చేసుకోవడానికి ఒకళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. ఎవరో తెలుసా? తెలీదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నారు కుమారి 21F టీమ్, రాజ్ తరుణ్, హెబా అండ్ ప్రతాప్ గారు. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి మనతో కాసేపు ఆడబోతున్నారు. అండ్ నేను వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. మీరు కూడా కావాలంటే క్వశ్చన్లు అడగచ్చు. పిలిచేద్దామా? ఇంత సైలెంట్ గా రాజ్ తరుణ్ వెల్కమ్ చెప్పడం. లెట్స్ వెల్కమ్ దెమ్. మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. వెల్కమ్ టు ద షో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికి. ఎక్కడ చూసినా కుమారి 21F, కుమారి 21F. డబ్ స్మాష్లు, డైలాగులు ఎంత ఫేమస్ అయ్యాయో, సినిమా రిలీజ్ అయ్యాక పాటలు, సినిమా కూడా అంతే హిట్ అయ్యాయి. కంగ్రాట్స్ వన్స్ అగైన్. మీకు స్పెషల్ కంగ్రాట్స్ హ్యాట్రిక్ కొట్టినందుకు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ముందు మా పార్టిసిపెంట్స్ కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంట. సో ఫస్ట్ వాళ్ళతో మాట్లాడేద్దాము. మీరు షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా వచ్చారు కదా, మళ్ళీ హ్యాట్రిక్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? నాకు బేసిక్గా ఏంటంటే ఒకటే కోరిక, తెచ్చేదాకా సినిమాలకి పనిచేయాలి. అసిస్టెంట్ డైరెక్టర్ అయినా పర్లేదు, సెట్ అసిస్టెంట్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. మా లేడీస్ అందరి తరఫు నుంచి మీకు ఒక క్వశ్చన్. అసలు లవ్ చేయాలా వద్దా అనే పాట ఎందుకు పెట్టారు సినిమాలో? వాట్ ఈస్ ఇట్ సాంగ్ అసలు? అలా కాదండి, తెలియదంటే ఆ హీరో క్యారెక్టరేషన్ బేస్ చేసుకుని పెట్టింది అంతే. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అంత బోల్డ్గా ఉంటుంది, అమ్మాయి అంత బోల్డ్గా తిరుగుతుంటుంది. సో అలాంటి అమ్మాయిని లవ్ చేయొచ్చా లేదా? రకరకాల అమ్మాయిలు ఇవాళ రేపు మోడర్న్ గా ఉంటారండి, కొంచెం బోల్డ్ గా ఉంటారు. అమ్మాయిలు బోల్డ్గా ఉంటారండి, అబ్బాయిలు కూడా ఇలానే ఆలోచిస్తుంటారండి, లవ్ చేయాలా వద్దని. ఓ అవునా? సో మిగతా వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏంటంటే డిఎస్పి గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఆయన సాంగ్స్ చాలా 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 డై హార్టెడ్ ఫ్యాన్ నేను. సో హ్యాట్రిక్ మూవీకి మీరు ఇప్పుడు తనతో వర్క్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తనతో? అంటే ఆయన బేసిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుందండి మనిషి. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అందరూ నవ్వేస్తూ ఉంటారు, ఆయన ఎనర్జీగా ఉంటారు. ఆయన ఉంటే పక్కలు కూడా ఎనర్జీ వచ్చేస్తుంటారు. సో ఆబ్వియస్లీ. అండ్ ఇందులో బ్యాంకాక్ సాంగ్ ఉంది, అది లిరిక్స్ ఆయనే రాశారు, ఆయనే కంపోజ్ చేశారు, ఆయనే పాడారు, ఆయన కొరియోగ్రాఫ్ కూడా చేశారు. సో ఇలా వీళ్ళు అడిగిన ప్రశ్నలు కాకుండా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ ఆడియన్స్. కాకపోతే ఇలా కాదు, మీకు ఒక స్పెషల్ రౌండ్ ఉంది మా షోలో. ఆ రౌండ్ ఆడుతూ మాట్లాడుకుందాం. ఓకే, క్యాన్ వి హ్యావ్ రంగుల్ రాట్నం ప్లీజ్? మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. సో హాయ్ కుమారి, హౌ ఆర్ యు? గుడ్. గుడ్. సో ఎలా ఉన్నాడు ఈ అబ్బాయి? బాలే. తెలుగు రాకపోయినా ఒక పదం నేర్చుకుని చెప్పింది. ప్రాబ్లం అమ్మాయిలో అన్నట్టుంది, మనలో లేదు. సో వర్కింగ్ విత్ సుకుమార్ గారు అండ్ వర్కింగ్ విత్ ప్రతాప్ గారు, వర్కింగ్ విత్ అవర్ హీరో రాజ్ తరుణ్. సుకుమార్ సార్, ప్రతాప్ సార్, రండి సార్, డిఎస్పి, నోయల్, సుదర్శన్, లిస్ట్ బాగా నవీన్. గుర్తుపెట్టుకున్నావు. అస్సలే చాలా నచ్చింది. నచ్చలేదు. నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? వై యు డిడ్ంట్ లైక్ హిమ్? బికాస్ ఈజ్ ఎ నైస్ గై. యా, అమ్మాయిలకు నైస్ గైలు పెద్దగా నచ్చట్లేదు ఈ మధ్య, రైట్? ఇజంట్ ఇట్? నో ఐ లైక్ నైస్ గైస్, దట్స్ లైక్ ఓ బట్ నైస్. కానీ సినిమాలో తన కోసం ఇష్టమైన డ్రెస్సులు వేసుకోవడం, ఇష్టమైనట్టుగా బిహేవ్ చేయడం, ఎవ్రీథింగ్ యూ డిడ్. నో, దట్ ఇస్ వాట్ ఆల్ యు హావ్ టు డు టు ఎర్న్ మనీ. ఓకే కుమారి, ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పవా? నా పేరు కుమారి, నువ్వేం చేస్తుంటావు? నా ఏజ్ 21. నీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాగ్ మొత్తం కావాలి. సూపర్ సూపర్ సూపర్. మీరు కుమారి 21F సినిమా చక్కగా ఒక మంచి లవ్ స్టోరీ. ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటున్నారు వీళ్ళిద్దరు? సెట్ లో కూడా ఇలానే ఉంటారా? ఎట్లా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంతైతే ఉన్నారో ఎందుకంటే ఎక్కువ ఉండేది, ఎందుకంటే వీళ్ళిద్దరితో పాటు ఇంకో ముగ్గురు ఉండేవాళ్ళు. Okay. సో వీళ్ళ ముగ్గురు ఇంత గోల్ చేస్తూ కూడా బట్ షార్ట్ టైంకి వచ్చేసరికి అంటే ఒక డిసిప్లిన్ ఉండేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ర్యాండీ సార్, రత్నవేల్ గారు. ఓకే, ఆయన ఈజ్ లైక్ బాస్ ఆఫ్ బాస్ అనమాట. ఆయన ప్రతాప్ షార్ట్ రెడీ ఒక మాట అంటే అందరూ అలర్ట్ అయిపోతారు, అటెన్షన్, అందరూ అటెన్షన్ మొత్తం. ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు ర్యాండీ ఇలా ఎంటర్ అయితే ఇద్దరు కాళ్ళు తీసేసి అలా నుంచి అలా రెడీ అయిపోయి అలర్ట్ అయిపోతారు. అండ్ షార్ట్ భయం అని కాదు, అదే Respect, రెస్పెక్ట్ respect. రెస్పెక్ట్ రెస్పెక్ట్. అంత రెస్పెక్ట్ ఆయన మీద ఉండబట్టే మాకు షూటింగ్ చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఈ కొద్దిసేపట్లో నాకు అర్థమైంది అంటే ఇలాంటి వాళ్ళలో మీరు కూడా కలిసిపోవచ్చు. అందరూ ఒకేలానే ఉన్నారు మీరు ముగ్గురు. ఈయన జోకులు వేస్తున్నారు ఇందాక నుంచి. ఆయనే మాకు హెడ్. ఓ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మరి ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది అంటే అదే ఓపెన్ నేనే చెప్తాను. ఫస్ట్ ఇలా కూర్చొని మాట్లాడదు, ఏం రాజా ఏంటి, హబ్బా ఏంటి, అలా నేను చూపిస్తా. ఇలా ఉంటారు కదా, ఇలా ఉంటారు.
రండి రండి యాండీ సార్ యాండీ సార్ వస్తున్నారు. కమింగ్ సార్. ఏ కాదు, సుకుమార్ గారు సూపర్ డైరెక్టర్, దట్టు లవ్ స్టోరీస్ తీయడంలో ఆయన ఇంకా మించి ఆయన సెపరేట్ స్టైల్ అది. ఆయన్ని సాటిస్ఫై చేసేలా మీరు సినిమా తీయాలి అంటే మీకు అదొక పెద్ద బ్రహ్మ విద్య. అది బ్రహ్మ విద్య కూడా కాదండి, ఇంకొక తెలుగులో ఓటు రాయాలి. ఎందుకంటే ఆయన అంత ఎక్స్ట్రాడినరీ. రాజు ఒక సూపర్ స్టేట్మెంట్ ఇస్తారు ఎప్పుడు కూడా, లవ్ స్టోరీస్ అన్ని ఒక లవ్ స్టోరీస్, సుకుమార్ గారు లవ్ స్టోరీ ఒక సెపరేట్. ఎగ్జాక్ట్లీ. అలాంటి సుకుమార్ గారు లవ్ స్టోరీని మనం తీయాలంటే అది కత్తిమీద స్వామి అలాంటి మాటలు కూడా కాదండి. పైగా దాంట్లో ఏంటంటే ఆయన ఒక ఎమోషన్ ఫీల్ అవుతారు రాసి, ఆ ఎమోషన్ ని నేను అందుకుని ఆ ఎమోషన్ వీళ్ళకి అందించి వీళ్ళ ఎమోషన్ ఫీల్ అవుతాయి కానీ ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఈ స్టోరీ ఆయన రాసేటప్పుడు బిగినింగ్ నుంచి ఆయనతో ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు ఇది కొంచెం ఈజీ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా చూసాక ఆయన చాలా బాగా తీసేవారు అంటాం. ఇట్స్ లైక్ బెస్ట్ కాంప్లిమెంట్ నాకు. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం, అదే ఇద్దరు ముగ్గురు అన్నారు మొత్తం సుకుమార్ గారు తీసారంట కదా అని. ఒక్కరోజు సెట్ రాలేదు. అవునా? మొత్తం వినట్లేరు ఎవ్రీ సింగిల్ థింగ్. ఒక రోజు షెడ్యూల్ అయిపోయాక ప్యాకప్ ముందు 5 నిమిషాలు ఫోటోలు దిగుదాం అంటే వచ్చారు. దీని బర్త్డే కూడా రోజు ఓకే ఓకే వచ్చారు అంతే. తరుణ్, మీకెలా అనిపిస్తుంది సక్సెస్? కుమారి 21F వరుస హిట్లు కొడుతున్నారు. నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు జగడ సినిమా రిలీజ్ అయింది, థియేటర్కి వెళ్ళా. సినిమా చూసి 20 కిలోమీటర్లు ట్రాన్స్ నడిచి వెళ్ళిపోయి. నాకు బేసిక్గా అప్పట్లో సినిమాలు చూడడం అంటే పిచ్చి. అది ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి, మూమెంట్ అనేది ఇంగ్లీష్ మూవీ. ఇవి చూసినప్పుడు నాకు సినిమా చేయాలి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వాళ్ళే చెప్పించారు, తీసుకెళ్ళి ఇంకో రేంజ్ లో కూడా వాళ్ళే కూర్చోబెట్టారు. ఇప్పుడు అదే సుకుమార్ గారి ప్రొడక్షన్ లో ఈయన హీరోగా చేసి సక్సెస్ కొట్టి గుడ్. ఈ శుభ సమయంలో మనం ఒక ఆట ఆడేద్దామండి. ఇది ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది, ఓకేనా? సో అక్కడ 40, 60, 80, 100 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి నేను బాణాలు ఇస్తాను. 60 సెకండ్స్ టైం ఉంటుంది, వేయాలి. ఎవరికి హై స్కోర్ వస్తుందో చూద్దాం. ఓకే, మీ ముగ్గురులో లెట్స్ సీ. ఓకే తరుణ్, 60 సెకండ్స్ లో నువ్వు ఎన్ని వేస్తే అన్ని పాయింట్స్. రెడీ అండ్ స్టార్ట్. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా. ఇప్పటి వరకు హై స్కోర్ తెలుసా? 520 పాయింట్స్. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు హెబా ఆడుతుంది. రెడీ అండ్ స్టార్ట్. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే, ఆయన వెన్నెలే అది నీ అల్లరేనా. చెట్టు నీడనైనా. ఓకే, ఫైనల్లీ 100 దాటావబ్బా. 160 పాయింట్స్. ఓకే, మీ ఇద్దరు ఆడారు పాపం. ఇంకా ప్రతాప్ గారిని భయపెట్టడం మనకి భావ్యం కాదు. స్టార్ట్. అంబర్పేట సెంటర్ నుండి అమీర్పేటకు పోయేటప్పుడు షార్ ఆటోలో కలిశాడు సాఫ్ట్వేర్ కుర్రోడు. ఆ ఫిగరు మస్తని పొగిడాడు, ఫట్టున లబ్బులో దింపాడు, స్ట్రైట్ గా మటరుకొచ్చాడు, ఘట్టుగా ముద్దిమ్మన్నాడు. సిగ్గుతో నేను ముద్దిత్తంటే, అరే సిగ్గుతో నేను ముద్దిత్తంటే సెల్ ఫోన్ లో చిత్రించాడు. వద్దు 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 అన్న మాట ఇన్నదు. నేనెవరో చూపిస్తానా, నేను చూసుకోవడానికే అంటూ ఇద్దరి మధ్య సీక్రెట్ సీను ఇంటర్నెట్ లో ఎట్టేశాడు. ఇంటా బయట ఇమేజ్ మొత్తం డ్రైనేజ్ గానే కలిపేశాడు. అంతే, అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్. అవి నీతో అవుతా ప్యాచ్ అప్.
2 ఓకే 200. 80s లో 1 2 160 360 అండ్ 60 లో 1 2 520. మొత్తానికి హీరో గారు డైరెక్టర్ గారు బ్యాలెన్స్ చేశారు ఆట. అగైన్ వి ప్రూవ్డ్ వి బోత్ ఆర్ లైక్ ఏమంటారు సూపర్. సో వీళ్ళిద్దరు ఇలాగే బ్యాలెన్స్డ్ గా ఉండండి. కుమారి 21F ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది రౌండ్ చెప్పలేదు మీరు. ఇంకోటి ఆడదాం అంటే రౌండ్ బాగుందండి. ఒక అంతా మనం మిస్ అయిపోయాం. సో థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ ఒక విషయం చెప్పాలి, టు బీ ప్రౌడ్ యాక్చువల్లీ. మా షోకి వచ్చిన వాళ్ళు సినిమా రిలీజ్కి ముందు వస్తే సూపర్ హిట్ అవుతుంది, హిట్ అయ్యాక వస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. అదొక సెంటిమెంట్ కంటిన్యూయింగ్ భలే భలే మగడోయ్ సినిమా నుంచి. సో మీకు కూడా అలానే ఇంకా పెద్ద హిట్ అవ్వాలి కుమారి 21F సినిమా. అండ్ డైరెక్టర్ గారికి కూడా ఇంకా 2-3 సినిమాలు రాజ్ తరుణ్ తోటి ఇంకా మిగతా హీరోలు అందరితో కొంచెం గట్టిగా సో చేయాలి, ఎందుకంటే వీ వాంట్ టు సీ మళ్ళీ మీ కాంబినేషన్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా లక్ష్మీదేవిని మీ ఇంటికి పంపించేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ సార్. లక్ష్మిని మామూలుగా ఎవరు ఇవ్వరు, కానీ మేము లక్ష్మినే ఇచ్చి పంపిస్తాం అందరికీ. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాజధాని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రంగురంగుల గుర్రాలు, బోల్డన్ని బాణాలు, ఒక విల్లు, ఇంత అందమైన డెకరేషను ఎప్పుడైనా చూసారా? లేదు. ఎక్కారా? లేదు, ఇదే ఫస్ట్ స్టైల్ గా. మళ్ళీ మీకు అందరికి కళ్ళజోళ్ళు. మిమ్మల్ని చూడడానికి కళ్ళతో చూడాలంటే 4 కళ్ళు తెచ్చుకుని మరీ చూస్తున్నారా అమ్మా? అంత అందంగా ఉన్నారు మరి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. నీలో ఇంత కళాహృదయం ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. అతిలోక సుందరి మా ముందుకు వచ్చి కూర్చుంటే ఎలా అందాలలో ఇప్పుడు నేను కూడా పాట పాడాలి మానసరోవరం వెళ్ళి. సరే, ఇప్పుడు ఫస్ట్ నువ్వే ఆడాలి నళిని. ఓకే, 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది. ఇక్కడ 40 to 100 పాయింట్స్ ఉన్నాయి. ఏది కావాలంటే ఆ పాయింట్లు తీసేసుకోవచ్చు యాజ్ యూ విష్. ఓకే, టైమర్ ప్లీజ్. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే ఓరి ఓరి ఆటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలోన తడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి దరి చేరి చేస్తానే దర్కారి నా టక్కుట మారి నారి నారే మాయల మారే 40, 40, 80, 80, 60, 140 పాయింట్స్. నెక్స్ట్ ఆశ, నువ్వే ఆడాలి. వచ్చే ఆశ, ఈ ఆట మీద నీ ఆశ ఏంటి? నా ఆశ 100ని కొట్టాలి. 100ని కొట్టాలి ఒక 10 times. చాలా. దీన్ని ఆశ రత్యాస అంటారు. ఇది జరగకపోతే మిగిలేదు నిరాశ మాత్రమే. పర్లేదు ప్లీజ్ అండ్ స్టార్ట్. జనవరి
వందని 10 సార్లు కొట్టాలి. అవును బా, అసలు ఎంత బాగా కొట్టావు చూడు. 80 పాయింట్స్ తీసుకో. నెక్స్ట్ ప్రవళిక. సో టైమర్ ఇచ్చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండ్ టైమర్ ప్లీజ్ స్టార్ట్. చూసినా కందిపోతావే తూగే తునిగా దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా ఎక్కడ మచ్చు కూడా ఆడల క్షణం లేకుండా ఎంతకీ తెగించారే పైగా ఎందుకు ఈనిందా అందుకే తప్పనిసరై ముందడుగేసా కష్టంతా కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తినిగా కంట చూసినా కందిపోతావే తూగే తునిగా. 280 పాయింట్స్. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఎవరు? నువ్వు ఒక్కదాన్ని కదా వచ్చేదా. శ్రావణి. మామూలుగా బాణాలు నాకు తెలిసి 2 రకాలుగా వాడతారు. ఒకటి యుద్ధాలు చేయడానికి, ఇంకొకటి వేటాడడానికి. మనమే 3వ రకాన్ని కనిపెట్టాం. ఇలా పాయింట్లు కూడా తెచ్చుకోవచ్చు బాణాలను ఉపయోగించి. 4వ రకం నేను చెప్పనా? చెప్పు. అమ్మాయిలకి బాణాలు వేయడం. అమ్మాయిలకి బాణాలు అది అబ్బాయిలు వేస్తారు, మనం ఎందుకు వేస్తాం? అంటే మనం ట్రెండ్ మారేవాళ్ళు కదా. అంతేనా? ఇప్పుడు మనం అబ్బాయిల మీద బాణాలు వేయాలి అంతేనా? నీకు పెళ్ళయిందా? అక్కడ అబ్బాయి ఉన్నాడు అవలేదా? ఒకసారి అలా కెమెరా అటు పెట్టి ఆ పైన ఒక ఆయన ఉంటారు, ఆయనకి బాణం. ఎవరికొకరికి వేయాలని ఫిక్స్ అయ్యావు కదా. సరే, ముందు ఇక్కడ వేసేయి, తర్వాత మనం ఎవరికొకరికి బాణం వేద్దు కదా. ఓకే, ఇక్కడ టెస్ట్ అన్నమాట. ఇది ట్రైల్, అది మెయిన్ ఫిల్మ్. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకా ఆపే. బాణం కూడా మిస్ అవ్వకుండా వేసావంటే రేపొద్దు నువ్వు వేసే బాణాలకి చచ్చిపోతారు కుర్రాళ్ళు అందరూ. నీ స్కోరు 400 పాయింట్స్. సూపర్. సో మరి ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరు టాపర్ అయిపోయారు? బాణాలు వేయడంలో బాగా ఎక్స్పర్ట్ అయిపోయి రేపు పొద్దున్న బాణాలు వేయడానికి రెడీగా ఉన్నటువంటి మన శ్రావణి. 400 పాయింట్స్. శ్రావణి గిఫ్ట్ తీసుకుందాము, అక్కడికి వెళ్ళిపోయి తీసుకుందాం పద. 3rd రౌండ్ టాపర్ అయిపోయింది మన శ్రావణి. శ్రావణికి ఇచ్చేద్దాం ఇప్పుడు టాప్ గిఫ్ట్. శ్రావణి ఏ గిఫ్ట్ కావాలి చూస్ చేసుకో. ఓకే, గ్యాస్ స్టవ్. ఓకే, నెక్స్ట్ టాప్ లో నువ్వే ఉన్నావు కదా ప్రవళిక, నీకేం కావాలి చెప్పు. కాఫీ కెటిల్. ఓకే, నళిని నీకేం కావాలి చెప్పు. కుంకుమరిణ. ఓకే, ఆశ వైట్ బౌల్ సెట్. ఓకే ఓకే, మరి ఇంకా మనం ఒక్క రౌండ్ ఆడాలి, గేమ్ రౌండ్. మరి అందులోకి వెళ్ళిపోదాము. మీ స్కోర్లు కూడా ఎంతెంత ఉన్నాయో చూసేద్దాము. అందుకంటే ముందు మీ స్కోర్లు చూద్దాము ఒకసారి, ఎంతెంత ఉన్నాయో ఒక్కొక్కళ్ళ దగ్గర. ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి. మొదలు పెట్టేద్దాము గేమింగ్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. డిఫరెంట్ గేమ్స్ కదా, మీరే చూస్ చేసుకోండి. స్లిప్స్ ఇచ్చేసాము, చూసేద్దాము. ఫస్ట్ గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? శ్రావణి దా. గేమ్ ఏంటంటే
ఇది ఉంది కదా క్లిప్ తాడుకు పెట్టేస్తావు. అలా మళ్ళీ వరుసగా ఇలా క్లిప్పులు యాడ్ చేసుకుంటూ వస్తావు. కాకపోతే చేత్తో కాదు, నోటుతో. 60 సెకండ్స్ టైం లిమిట్. 6 క్లిప్పులు పెట్టాలి. ఓకేనా? చైన్ లాగా ఉండాలి 6. బెట్టింగ్ చెప్పు ఎంత? నల్లి మీద 50. నల్లి మీద 50 అంతేనా? అంతే. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కమాన్ వంచితే పెట్టచ్చు. కొట్టేసుకుంటుంది పిల్ల కాటలు తీసుకుని నువ్వే అన్ని పైకటి చెప్పాలా. నేను అలా చెప్పానా పాప నీకు? అలా పెట్టాలని చెప్పానా? కిందకి పెట్టాలా? దాని కాలికి పెట్టాలి. అయిపోయిందిలే టైం కూడా. ఇంత వయ్యారంగా ఆడడం నేను ఎక్కడ చూడలేదమ్మా. ఓకే, మొత్తానికి 50 పాయింట్స్ ఇచ్చేసావు నళినికి. గుడ్ గర్ల్. అండ్ అలాగే చూసేద్దాం నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. ఎవరికి వచ్చింది నెంబర్ 3? దా వచ్చి ఆశ. ఆశా బంగారం, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ గ్లాస్లో నీళ్ళు ఉన్నాయన్నమాట. ఇలా నెత్తి మీద పెట్టుకుంటావు, నడుచుకుంటూ వెళ్ళి ఆ టబ్లో వేసేస్తావు. గ్లాసు నీళ్ళు 2. ఓకే, మళ్ళీ వచ్చి ఇంకో గ్లాస్ తీసుకెళ్తావు. అలా 4 గ్లాసెస్ నువ్వు అందులో పడేయాలి విత్ వాటర్. బెట్టింగ్ చెప్పు, ఎవరి మీద చేస్తావు, ఎంత చేస్తావు? 50 50. ఓకే, బాగా ఆడేసి ఆశ. ఓకే, తీసుకో, స్టార్ట్. జాగ్రత్త, మీద పోసుకోవద్దు. ఇలానే వేయాలా? అంతే అలానే వెళ్ళాలి. ఇంకా ముందుకెళ్ళి వెళ్ళు. ఇంకొంచెం. ఓకే, రైట్. వేసి అంతే. వచ్చే బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే బాడీ మూడు రేపి ఓకే, వేసేయ్. ఆడుతున్నదే రాజా తోలా మిల్కి బంబోలా అబల్లే చాలో వెళ్ళే జంత వాయు లీలా నైసునారి కేలా లవ్లీ లోల కాల అస్తిలా షియలో జల్వ అస్తం మాడియలా. టైం అయిపోయింది. ఎర్ర లైట్ వెలిగింది, సో మనం పెట్టి ఓడిపోయాము. ఓకే, నెక్స్ట్ గేమ్ కూడా చూసేద్దాము. గేమ్ నెంబర్ 3 ప్లీజ్. రాజా తోలా మిల్కి బంబోలా అబల్లే చాలో వెళ్ళే జంత వాయు లీలా. ముచ్చటగా 3వ గేమ్తో నేను రెడీ. ఎవరు ఆడుతున్నారు? ప్రవళిక. రా ప్రవళిక. గేమ్ ఏంటంటే, ఇది తీసుకో, ఓ చుక్క పెట్టుకో, ఇది మళ్ళీ తీసుకో, చుక్క పెట్టుకో, మొత్తం ఇట్లా చుక్కలు పెట్టుకుని ఆ తడితో ఈ దూద అంటించుకోవాలి. వాడే క్రియేటివిటీయా కదా. 60 సెకండ్స్లో మొత్తం నీ ఫేస్ ఉంది కదా, ఫేస్లో 7 ఉండాలి నాకు మొత్తం. అవి ఎక్కడైనా నువ్వు పెట్టుకో. చెప్పు, బెట్టింగ్ చెప్పు. నల్లి 50, శ్రావణి 100. నల్లి మీద 50 పెట్టిన వాళ్ళు అందరూ గోవిందా. మరి నీ సంగతి ఏమో. సరే, నల్లి మీద 50, శ్రావణి మీద 100. 150. స్టార్ట్. 1 2 3 4 get on the dance floor. మొత్తం 7 ఉండాలి. నీ ఫేస్లో ఎక్కడైనా అంటించుకో. నాకు చిరంజీవి గారిది హుడియప్ప పాట గుర్తొస్తుంది. ఆయన కూడా ఆ పాటలో అలానే అన్ని పెట్టుకుని ఉంటాయి. మొహం నిండా దెబ్బలు తగిన వాళ్ళకి కూడా ఇన్ని దూదులు ఉండవు. బంగారు బొమ్మలో ఉన్నా తెలుసా నిజంగా. అరే, నేను కౌంట్ చేయాలి కదా, నన్ను కౌంట్ చేయండి. చూద్దాం, ఆగు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి మొత్తం. కాస్ట్ విన్ అయిపోయావు నువ్వు. 150 పాయింట్స్ నీ స్కోర్లో యాడ్ అయిపోయాయి. థ్యాంక్ యూ.
గుడ్ గో. फटके मेरी पाई कुंडली 4th గేమ్ రెడీ. మరి నల్ని కమ్. చేతులు కట్టేస్తాను, హెల్ప్ చేస్తా. ఎలా అంటే ఈ బాల్ నేను కింద నెలకేసి కొడతా, నీకు గ్లాస్ ఇస్తా, గ్లాస్ తో నువ్వు నేను వేసే బాల్స్ అన్ని క్యాచ్ చేయాలి. ఓకే ఓకేనా? బెట్టింగ్ చెప్పు ఎంత, ఈలోపు నేను కడుతూ ఉంటా. శ్రావణి మీద 300. అంతేనా? ఇంకెవరి మీద లేదా? లేదు, ఓన్లీ శ్రావణి. Yeah. 300 పాయింట్లు శ్రావణి మీద బెట్ చేసావు. ఇదే లాస్ట్ గేమ్. 60 సెకండ్స్. సో ఒక్కో గ్లాస్ లో 2 పట్టుకో. సో అప్పుడు 8 క్యాచ్ చేయాలి నువ్వు మొత్తం. ఓకేనా? 2 పట్టుకోగానే గ్లాస్ పక్కన పెట్టేసి ఇంకో గ్లాస్ నువ్వే తీసుకోవాలి. నేను ఇవ్వను, నేను బాల్ వేసేటప్పుడు బిజీగా ఉంటా. ఓకేనా? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేల వెంచి మాసుకి బాల్కనీలో కాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 హీరో గారి పక్కన ఆడే ఐటమ్ సూపర్ సూపర్ సూపర్. ఇంకా కంగ్రాట్స్ చెప్పరా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గేమ్ విన్ అయిపోయావు. Thank you. సూపర్. బెట్ చేసిన పాయింట్స్ అన్ని కూడా నీకు వచ్చేసాయి. సో ఇంకా టోటల్ గా 600 పాయింట్స్ తో విజయలక్ష్మి కూడా అయిపోయావు. ఈ బాహుబంధాలు ఇలానే ఉంచు. బాగుంది. మన ఇద్దరం పట్టుకున్నాం ఇలా. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి చెప్పు నీకు. అష్టలక్ష్మి వెండి కలశం. యా, తీసేసుకో. కంగ్రాచులేషన్స్. Thank గోల్డ్ you. రౌండ్ ఆడేద్దామా? యా, గోల్డ్ రౌండ్ ప్లీజ్. నళిని విజయలక్ష్మి అయిపోయావు. ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పితే నెక్స్ట్ బోనస్ రౌండ్ ఆడేద్దాం. సరేనా? ఓకే మ్యామ్. టిప్. లక్ష్మీదేవి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ రెడీ ఫర్ ద బోనస్ రౌండ్? మ్యామ్. ఓకే, పజిల్ చూసేద్దాము. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ లోకి వచ్చేసాము. ఆల్ ది బెస్ట్. పజిల్ వస్తుంది, 30 సెకండ్స్ టైమర్ కూడా ఒకేసారి స్క్రీన్ మీద వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఓకే, పజిల్ ప్లీజ్. కమ్ ఆన్, నీ టైం స్టార్ట్ అయిపోయింది. చాలా తక్కువ టైం ఉంది. 30 సెకండ్లు మాత్రమే. అందులో ఆ తెలుగు అక్షరాలు జాగ్రత్తగా చదువుకుని నీకు ఏదైనా వర్డ్ గుర్తొస్తే నాకు చెప్పు. ఈ ఊ అని చదివేసరికి అయిపోద్ది 30 సెకండ్లు నాకు తెలిసి. బట్ అయిపోయింది. నీకు శోధించిన ఆన్సర్ దొరకలేదు కాబట్టి ఓన్లీ అష్టలక్ష్మి కలిసి మాత్రం వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మ్యామ్. అందరూ వచ్చేయండి, గిఫ్ట్స్ తీసుకుందాం. బాగా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపిస్తూ ఇంకా మిమ్మల్ని సంతోష పెట్టేస్తాము మీ ఆడపడుచు లాంఛనంతో. ఇచ్చేద్దాము. విన్నర్ విజయలక్ష్మికి అష్టలక్ష్మి వెండి కలసం. అలాగే మీ నలుగురికి మా షో తరఫు నుంచి లక్ష్మీదేవి ఫొటోస్. లక్ష్మిలు చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. సెలబ్రిటీలు కూడా వచ్చి మనతో ఆడారు, బోల్డని కబుర్లు చెప్పారు. మరి ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది. మళ్ళీ కలుసుకుందాం ఇంకో ఎపిసోడ్లో మరో నలుగురు అందమైన ఆడపడుచులతో. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.